నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నాడు. నేను డబ్బులు పోగొట్టాననే విషయం అన్నయ్యకు తెలిస్తే అప్పుడు ఆయన ముందు నిలబడే ధైర్యం కూడా నాకు లేదు. ఇప్పుడు ఈ 1,00,000 రూపాయలు ఎలాగైనా సరే తీసుకురావాలి, లేకుంటే చెల్లెల్ని మోసం చేసిన వాడిని అవుతాను. దేవుడా, నాకేదైనా దారిని చూపించవయ్యా, లేకుంటే నన్ను నేను జీవితంలో ఎప్పుడూ క్షమించుకోలేను. అరే జగదీష్, ఎరా పిచ్చోళ్ళని చేయడానికి మేమే దొరికామా? ఏంట్రా? ఏంట్రా అంటావేంట్రా? గీత నిన్ను లవ్ చేస్తుంది చెప్పావు కదా. అవును. మరి గీత నిన్ను లవ్ చేస్తే వేరే వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంది? ఏం మాట్లాడుతున్నావురా? అరే నేను చెప్తుంది నిజమేరా, గీతకు పెళ్ళైపోయింది. మళ్ళీ అదే మాట. వదులురా, వదులు రే, వదులు వదులు రే, నా మాట వినరా రే, నేను చెప్పేది వినరా, వదలరా. వాడంటుంది నిజమేరా, నిన్న రాత్రి గీతకు పెళ్ళి అయిపోయింది. అవునరా, నిన్న రాత్రి బాలాజీ ఫంక్షన్ హాల్లో గీతకు పెళ్ళి అయిపోయింది. వీడేంట్రా ఇంతలా రియాక్ట్ అయ్యాడు? వీడు వాళ్ళకొని చూస్తుంటే వీడేదో చేసేటట్టే ఉన్నాడు. మనం కూడా వెళ్ళి చూద్దాం. నేను రాను, పోరా. అరే పదరా, రాను పో, నేను ఇంటికి వెళ్తాను. అరే గణేష్, అరే నేను విన్నది అబద్ధమని ఒక్క మాట చెప్పు గీత. లేదు జగదీష్, నువ్వు విన్నది నిజం. ఎందుకు గీత నన్ను ఇంత మోసం చేశావు? నిన్ను మోసం చేయాలని కాదు జగదీష్, పెళ్లి చేసుకోకపోతే మా నాన్న చస్తాను బెదిరించాడు. ఇంకా చేసేదేం లేక పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయితే దీనికి కారణం మీ నాన్నే అన్నమాట. జగదీష్, నా మాట విను జగదీష్, నా మాట విను జగదీష్. జగదీష్ వద్దు జగదీష్, నా మాట విను. వద్దు జగదీష్, గొడవలు వద్దు జగదీష్, వెళ్ళిపో ప్లీజ్. నువ్వు వా గీత. జగదీష్, ఎరా నన్నే పేరు పెట్టి పిలుస్తా? జగదీష్ ఆగు జగదీష్, వద్దు జగదీష్, ఆగు జగదీష్. నాన్న, అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఏంటమ్మా? నాన్న, నీ చావు 3 నెలల నా చేతిలో ఇవ్వాలా? రామచంద్ర రారా! వదలండ్రా నన్ను! రామచంద్ర అయిపోయావురా! వదలండ్రా నన్ను! ఒరే సురేష్, పోలీసులకు ఫోన్ చేయరా. నువ్వు నన్ను కొట్టినందుకు నాకేం బాధలేదురా, సంతోషంగా ఉంది. ఎందుకంటే
నీలాంటి పనికి మాలిన చోటనిచ్చి నా కూతుర్ని రక్షించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. కానీ నీ పద్ధతి ఒకటి నాకు నచ్చలేదురా. ఒక పెళ్ళైన అమ్మాయి ఇంటికి వచ్చి నీకు గొడవ చేయడానికి సిగ్గుగా లేదురా? ఇదేనా మీ అన్నయ్య నీకు నేర్పించిన సంస్కారం? నువ్వేం బాధపడకు, నీకు సంస్కారం నేర్పించడానికి పోలీసులు వస్తున్నారా. వాళ్ళు పోలీస్ స్టేషన్లో నేర్పుతారులే. చూసావమ్మా, వాడు ఎలాంటి వాడు ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. నువ్వు కోపంగా చూసినా బాధగా చూసినా నాకు ఏం ఫీలింగు లేదు. ఎందుకంటే నేను నీ జీవితానికి మంచి చేశాను కాబట్టి. ఏంటి, జగదీష్ని పోలీసులు అరెస్ట్ చేశారా? అవునన్నా. అయితే ఇప్పుడే యాదన దగ్గరికి వెళ్దాం. నేను వెళ్ళి సెర్చింగ్ చేసుకొని వస్తాను. అన్నా, అంటే అది పోలీస్ స్టేషన్ కదా, నేను రాలేనన్నా. మా ఇంట్లో తెలిస్తే తిడతారన్నా, మీరు వెళ్ళండి. సరే. అది నా అన్నున్నాడా? ఉన్నాడు, లోపలికి రండి, కూర్చోండి. ఎవరే? నమస్తే అన్నా. ఏ ఆంజనేయులు, ఎట్లా వచ్చావు? ఏంటి విషయం? అన్నా, నా తమ్ముని పోలీసులు అరెస్ట్ చేశారన్నా. మీరు వచ్చి చెప్తే విడిచిపెడతారన్నా. అయినా వాడిని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది? చిన్న లవ్ మ్యాటర్ అంటా అన్నా. సరే, ఒక నిమిషం ఆగు, షర్ట్ వేసుకొస్తా. వెళ్దామా? సరే అన్నా. చెప్పు, నోరు విప్పు. కొట్టకండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్, సార్, చెప్తాను సార్, చెప్తాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, కొట్టకండి సార్. అబ్బా, సార్, చెప్తాను సార్, చెప్పు. ఏమి ఏదన్నా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఏంటదన్నా ఇట్లొచ్చావు? ఏం లేదన్నా, ఈడు నా తమ్ముడు ఆంజనేయులు. నమస్తే సార్. ఆహా. మీరు ఈడు తమ్ముడిని అరెస్ట్ చేశారట కదా? పేరు జగదీష్. జగదీష్. వాడా? వాడు పెళ్ళైనమ్మా ఇంటికెళ్ళి వాళ్ళ నాన్న కొట్టి చంపుతానని బెదిరించినాడు. అయినా వాడి గురించి మీరు రావటం ఏంటన్నా? అయ్యయ్యో, మీరు అలా అనకండి సార్. వాడు చాలా మంచోడు. వాడు ప్రేమించిన అమ్మాయికి వాళ్ళ నాన్న బలవంతంగా వేరే వాడితో పెళ్లి చేస్తే తట్టుకోలేక అలా ప్రవర్తించాడంతే. బలవంతంగా పెళ్లి చేస్తే అప్పుడు మీరేం చెయ్యాలి? అమ్మాయితో కంప్లైంట్ ఇప్పించాలి. అంతేగాని ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ నాన్న చంపుతా పొడుస్తానని చెప్పేసి బెదిరిస్తాడా? సార్, ఆ అమ్మాయి ఆడి మాట వింటే ఇక్కడ దాకా వచ్చేది కాదు సార్. ఏమైనా ఏదన్నా ఈయన వదలటం కుదరదు. ఎందుకంటే వీడి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మీరు అలా అనకండి సార్. ఈ ఒక్కసారికి నా ముఖం చూసి వదిలేయండి. ఏ గొడవ రాకుండా నేను చూసుకుంటాను, నాది గ్యారంటీ. కుదరదయ్యా ఏదన్నా. సార్, ఈ ఒక్కసారే సార్, నన్ను నమ్మండి. మీ నమ్మకం నేను వృధా కానివ్వను. నేను చూసుకుంటాను కదా సార్, ప్లీజ్. సరే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి వదిలేస్తాను. ఇప్పుడు నాకేదైతే మాటలు చెప్పారో పేపర్ మీద ఉండాలా, దాని కింద మీ సంతకాలు ఉండాలా. ఓకే? అలాగే సార్. రఘు, వీళ్ళకి పేపర్ పెన్ను తెచ్చివాయా?
ఏమయ్యా వాడిని తీసుకురా. సార్ మేము వెళ్ళొస్తాం సార్. రేయ్, ఇంకోసారి ఆ అమ్మాయి చుట్టూ తిరిగినా వాళ్ళింటి చుట్టుపక్కల కనిపించినా స్ట్రైట్ గా తీసుకొచ్చి స్టేషన్లో పడేస్తా. ఈసారి ఎవరు చెప్పినా విన్నా ఏదన్నా. నేను చూసుకుంటాను సార్, నాది గ్యారంటీ. సరే వెళ్ళండి. అంజీ, నా పూసీగత్తి మీద వీడిని బయటికి తీసుకొచ్చా, చాలా జాగ్రత్త. నేను చూసుకుంటా అన్న. ఏరా, అర్థమైందా? సరే అన్న. జాగ్రత్త మరి. సరే అన్న.